హాయ్ డోయ్. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏ దేవాలయం గురించైనా చెప్పడం, లేకపోతే ఎవరైనా చెప్తున్నప్పుడు వినడం అనేది చాలా ఈజీ అండ్ సులువుగా ఉంటుంది కూడా. కానీ ఆ దేవాలయాన్ని చూస్తున్నప్పుడు ఉంటుంది కిక్కు మామూలుగా ఉండదు. అండ్ నేను మీకు ఇప్పుడు చార్ధామ్ యాత్రని పూర్తిగా చూపించబోతున్నాను. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను చార్ధామ్ యాత్రకి వెళ్తున్నా అన్నట్లుగా ఓ హింట్ అయితే ఇచ్చాను. ఒకసారి వీలైతే చెక్ చేసుకోండి నేను వెళ్తున్నానా లేదా అనేది వీడియోల ద్వారా మీకు ఆల్రెడీ నేను చూపించేస్తాను. బట్ చార్ధామ్ యాత్రలో ఏమేమి ఉన్నాయంటే యమునోత్రి, గంగోత్రి అండ్ బద్రీనాథ్, కేదార్నాథ్ని అయితే నేను మీకు చూపించడానికి రెడీ అయిపోయాను. మీరు కూడా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. రెడీగా ఉన్నారా? డన్. సో చార్ధామ్ యాత్రని అయితే చూపించబోతున్నాను అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అని నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఇప్పటి వరకు చెప్పడం లేకపోతే కాశీని కానీ అయోధ్యని కానీ చూపించడం జరిగింది, కానీ ఇప్పుడు కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ని చూపించడానికైతే నేను రెడీ అయిపోయాను. అండ్ మీరు కూడా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.